అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10th క్లాస్ వాళ్ళ ఫిజిక్స్లో 10th క్లాస్ ఏపీ తెలంగాణ స్టేట్ బోర్డ్స్ ఫిజిక్స్లో ఎలక్ట్రోమాగ్నెటిజం దీనికి సంబంధించిన వీడియో నెంబర్ 2 స్టార్ట్ చేసుకుందాం. ఒక నిమిషం. ఓకే చిన్న డిస్టర్బెన్స్. ఓకే రైట్. ఎలక్ట్రోమాగ్నెటిజం వీడియో నెంబర్ 1లో మనం ఆయిర్స్టెడ్స్ ఎక్స్పెరిమెంట్ అని మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుందని చూసాము, డీటెయిల్గా డిస్కస్ చేసాం. దాని కంటిన్యూషన్ వీడియో అయితే దానితో కంప్లీట్గా లింకప్ అయినది ఇండిపెండెంట్ వీడియోస్. దాన్ని మీరు చూడకపోయినా ఇక్కడ మీకు విషయం అర్థం కాకపోవడం ఉండదు. బట్ అది మాత్రం మీ బోర్డ్ ఎగ్జామినేషన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్, కాబట్టి అది కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు మన క్లాస్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి మనకి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి చూద్దాం ఈరోజు మన క్లాస్లో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి, చాలా 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 ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, MFL ముద్దుగా. ఓకేనా. సో ఇట్లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, చిన్న చిన్న విషయాలు, బేసిక్ విషయాలు, చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్స్, స్ట్రాంగ్ ఫౌండేషన్స్ మీ ఇంటర్మీడియట్లో మీరు MPC గనక వెళ్తే కంపల్సరీగా, ఒక్క నిమిషం, ఇంటర్మీడియట్లో మీరు MPCకి వెళ్తే కంపల్సరీగా సెకండ్ ఇయర్లో మీకు మళ్ళీ ఎలక్ట్రోమాగ్నెటిజం అనే టాపిక్ చాప్టర్ యూనిటే ఉంది. అందులో మొత్తం మళ్ళీ ఇవంతా రిపీట్ అవుతూ ఉంటాయి. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఓకే సెట్ అయిపోయి. రైట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి, వీటి ఇంపార్టెన్స్ ఏంటి. సో స్టార్ట్ చేద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, అసలు ఫీల్డ్ అంటే ఏంటి. ఫీల్డ్ అంటే దట్ ఈస్ అ రీజియన్ అప్ టు విచ్ ఆ సెంట్రల్ సోర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎగ్జిస్ట్ అయ్యే ఆ రీజియన్ని ఫీల్డ్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక టీచర్కి కొంత ఫీల్డ్ ఉంటుంది, ఫీల్డ్ అంటే పొలాలు కాదు, టీచర్కి కొంత రేంజ్ వరకు ఉంటుంది. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఎగ్జామినేషన్ హాల్లో టీచర్లు ఉంటారు, ఇన్విజిలేటర్ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం ఇన్విజిలేషన్స్ ఉంటారు. ఒక ఇన్విజిలేటర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఆయన ఇక్కడ నిలబడితే ఓ పెద్ద హాల్ నిండా పిల్లలైనా సరే సైలెంట్గా రాసేసుకుంటారు ఎగ్జామినేషన్. అంటే ఈయన ఫీల్డ్ చాలా పెద్దది, ఈయన ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్దది. ఆ చివరి వాడి మీద కూడా కంట్రోల్ చేస్తాడు, అంత కమాండ్ ఉంటుంది. కొంతమందికి తక్కువ ఫీల్డ్ ఉంటుంది. అంటే ఆ ఇన్విజిలేటర్ నిలబడితే ఆ ముందున్న ఏదో 2-3 వరుస పిల్లలు స్ట్రిక్ట్గా రాస్తారు, ఆ వెనక అంతా వేరే ప్రపంచం ఏదో నడుస్తూ ఉంటుంది అక్కడంతా. అంటే ఈయన ఫీల్డ్ ఇంతవరకే, ఆ పైన దాన్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. అంటే ఒక సోర్స్కి చుట్టూ కొంత ఫీల్డ్ ఉంటుంది, తన ఇన్ఫ్లుయెన్స్ ఎగ్జిస్ట్ అయ్యే ఫీల్డ్ ఉంటుంది. అలాగనే ఒక మ్యాగ్నెట్ కానీ ఎనీ మ్యాగ్నెట్ ఆర్ సోర్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇవి మీరు ఇంకా డీటెయిల్గా చదువుతారు. సోర్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇప్పుడు చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవ్వాలంటే మ్యాగ్నెట్ వల్ల అవుతుంది. ఇప్పుడు ఇది ఒక మ్యాగ్నెట్ అనుకోండి, నా చేతిలో ఒక అయస్కాంతం ఉందనుకోండి, దీని చుట్టూ ఫీల్డ్ ఉంటుంది, దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా చుట్టూ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని చుట్టూ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలంటే ఏముండాలి, మ్యాగ్నెట్ అన్నా ఉండాలి, లేదా సోర్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నా ఉండాలి. సోర్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలంటే మ్యాగ్నెట్ అన్నా ఉండాలి, లేదా కరెంటు క్యారింగ్ వైర్ అన్నా ఉండాలి. మనం ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్లో చూసాం, కరెంటు క్యారింగ్ వైర్ చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. కరెంట్ క్యారింగ్ వైర్ ఉంది, ఇది వైరు, దీంట్లో కరెంట్ పోతుంది, దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇట్లా ఈ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నెట్ లేదు,
కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఎందుకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది? సోర్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఉంది కాబట్టి. సోర్స్ ఎవరు? ఈ వైరే సోర్స్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తున్నది ఎవరు? ఎలక్ట్రిక్ ఫీల్డ్. వైరులో ప్రవహించే కరెంటు, వైరులో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలంటే ఒకటి మ్యాగ్నెట్ అన్నా ఉండాలి. ఓ బార్ మ్యాగ్నెట్, నార్త్ పోల్ సౌత్ పోల్తో ఒక బార్ మ్యాగ్నెట్ ఉంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మ్యాగ్నెట్ ఉన్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మ్యాగ్నెట్ లేకపోయినా ఒక సోర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసే సోర్స్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నా కూడా, ఒక రకంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నా దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరి చుట్టూ ఉంటుంది అనేది అర్థమైంది కదా. మ్యాగ్నెట్ ఉంటేనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనేది తప్పుడు అభిప్రాయం. మనం ఆర్షెడ్ ఎక్స్పెరిమెంట్ చూసాం. మ్యాగ్నెట్ లేకపోయినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? వీటి చుట్టూ కొంత రీజియన్ వరకు వీటి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. ఇప్పుడు మ్యాగ్నెటే ఉందనుకోండి, ఇది మ్యాగ్నెట్ ఉందనుకోండి, దీని చుట్టూ దీనికి కొంత పరిధి ఉంటుంది. ఆ పరిధిలోపు ఉన్న వాటినే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇనప ముక్కని ఇక్కడ దగ్గర పెట్టడం లాగేసుకుంటుంది. ఎక్కడో ఊరి చివరి అవతల పెడితే, కాశ్మీర్లో ఇనప ముక్కను కన్యాకుమారిలో మ్యాగ్నెట్ పెడితే లాక్కుంటుందా? లాక్కోదు. అంటే దీని ఫీల్డ్ బయట ఉన్న దాని మీద దీని ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సో దీని ఇన్ఫ్లుయెన్స్ ఉండే రీజియన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. సో దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యూ నో నీడ్ టు లెర్న్ ఎ పర్టికులర్ డెఫినేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే దాని చుట్టూ దాని ఇన్ఫ్లుయెన్స్ పనిచేసే రీజియన్. నా చుట్టూ నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత దూరం పనిచేస్తుందో అది నా ఫీల్డ్. అట్లా మ్యాగ్నెట్ చుట్టూ దాని ఫీల్డ్ దానికి ఉంటుంది. ఓకేనా? ఫీల్డ్కి ఒక ఇంపార్టెంట్ మీనింగ్ కూడా ఉందండి. ఏంటంటే కాంటాక్ట్ లేకుండా ఫోర్స్ని అప్లై చేసేది. కాంటాక్ట్ లేకుండా ఫోర్స్ని అప్లై చేసేది కూడా ఫీల్డే. చేసే ఆ రీజియన్ని, ఆ స్పేస్ని ఫీల్డ్ అంటారు. కాంటాక్ట్ ఉండదు. కాంటాక్ట్ లేకుండా ఫోర్స్ అప్లై చేస్తుంది. ఫోర్సులు మీరు చిన్న క్లాసెస్లో చదువుకొని వచ్చారు. రకరకాలు ఉంటాయి. కాంటాక్ట్ ఫోర్సెస్, కాంటాక్ట్ లెస్ ఫోర్సెస్. మనం ఇప్పుడు మిమ్మల్ని పట్టుకొని నెట్టేశాను అనుకోండి, ఇది కాంటాక్ట్ ఫోర్స్. ఈ పెన్నుని నేను పట్టుకొని లేపుతున్నా అంటే దీని పైకి లేపుతున్నాను అంటే దీని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నా. ఇదేం ఫోర్సు? కాంటాక్ట్ ఫోర్స్. కాంటాక్ట్ లేకుండా ఉండే ఫోర్సెస్ ఉంటాయి. అవునా? ఎక్కడో పిల్లగాడు దూరం కూర్చున్నాడు, టీచర్ బాగా సీరియస్గా కళ్ళతో ట్రా అన్నాడు, సైగ చేసాడు ట్రా అని. వాడు వచ్చేస్తాడు. అంటే వాడిని ఇట్లా లాగింది ఎవరు? చేపట్టి లాగాడు, లాగలేదు, సైగ చేసాడు. అంటే టీచర్ మీద ఉన్న భయంతోనో, భక్తితోనో, ప్రేమతోనో ఒక ఫోర్స్ పనిచేసింది. కాంటాక్ట్ లేకుండా పనిచేసింది. కాంటాక్ట్ లెస్ ఫోర్సెస్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏం చెప్తారు? మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ ఏ కాంటాక్ట్ లెస్ ఫోర్స్. నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే టచ్ చేయదు. ఎనప ముక్కని మనం మ్యాగ్నెట్ దగ్గర పెట్టామనుకోండి, మ్యాగ్నెట్కి ఏమైనా చెయ్యి ఉందా ఎనప ముక్కను పట్టుకుని లాక్కోవడానికి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టగానే టక్కన లాగేసుకుంటుంది. సో ఫీల్డ్ అంటే a region where force acts without any కాంటాక్ట్ లేకుండా ఫోర్స్ పనిచేసే ఆ చుట్టూ ఉండే స్పేస్ని లేదా ఆ రీజియన్ని ఫీల్డ్ అంటాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి ఆ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలంటే ఎవరు కావాలి? ఓ మ్యాగ్నెట్ అన్న కావాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సృష్టించే ఇంకేదైనా కావాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న కావాలి. మ్యాగ్నెట్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకే, చలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అర్థమైంది. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాం, వెరీ గుడ్. ఓకే, ఫీల్డ్ ఏం చేస్తుంది? ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇది ఓకే అంతే కదా. ఫీల్డ్ ఇప్పుడే మనం చెప్పి కాంటాక్ట్ లెస్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఫీల్డ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇక్కడికి ఒక విషయం వస్తుంది. ఫీల్డ్ ఎవరి మీద ఫోర్స్ అప్లై చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ ఒక బార్ మ్యాగ్నెట్ ఉంది, దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంత దూరం వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ ఇదంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సెంటర్కి ఉంది, ఇది సెంటర్ లేదు, సెంటర్కి ఇక్కడ సుమారు రైట్. ఇదంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఏం చేస్తుంది? ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఫీల్డ్ అప్లైస్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఎలక్ట్రిక్ ఫోర్స్ని అప్లై చేస్తుంది.
గ్రావిటేషనల్ ఫీల్డ్ అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. సో ఏ ఫీల్డ్ అయినా ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎవరి మీద ఫోర్స్ అప్లై చేస్తుంది? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డే తీసుకుందాం మనం. మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఎవరి మీద అప్లై చేస్తుంది? మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద అప్లై చేస్తుంది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇది ఫోర్స్ అప్లై చేయదు, మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీదనే ఫోర్స్ అప్లై చేస్తుంది. మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద అంటే జస్ట్ సెకండ్, రైట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎవరి మీద అప్లై చేస్తుంది? మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద అప్లై చేస్తుంది. మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఐరన్ పీస్ తీసుకుందాం. ఒక ఐరన్ నెయిల్ తీసుకుందాం. ఐరన్ నెయిల్ ఇప్పుడు నేను ఎక్కడ పెట్టాను? ఫీల్డ్ లోపల పెట్టాను. సో ఫీల్డ్ లోపల పెట్టగానే ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? ఈ ఐరన్ నెయిల్ని అట్రాక్ట్ చేసేస్తుంది, లాగేసుకుంటుంది. ఐరన్ నెయిల్ని లాగుతుంది, అంటే దీని మీద ఫోర్స్ అప్లై చేసింది. ఎందుకు అప్లై చేసింది? ఐరన్ నెయిల్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇదే ఐరన్ నెయిల్ని నేను బయట పెట్టాను, ఇప్పుడు అప్లై చేస్తున్న మ్యాగ్నెట్ దీన్ని అట్రాక్ట్ చేస్తుందా? ఫీల్డ్ బయట పెట్టాను, అప్లై చేయదు, ఫోర్స్ అప్లై చేయదు. ఎందుకు ఫోర్స్ అప్లై చేయలేదు? మ్యాగ్నెటిక్ మెటీరియలే అయినా కూడా ఇది ఎక్కడుంది? ఫీల్డ్ బయట ఉంది. నా క్లాస్ బయట ఉన్న వాళ్ళ మీద నా ఫోర్స్ అప్లై అవ్వదు. టీచర్గా నాకు ఫీల్డ్ ఉంటుంది, నేను ఎవరి మీద ఫోర్స్ అప్లై చేయగలను? నాకు ఫీల్డ్ ఉంది కదా అని ఎక్కడ పిల్లగాడిని ఎక్కబడితే అక్కడ తిట్టలేనుగా, నేను కమాండ్ చేయలేను కదా. నా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మీద నేను కమాండ్ చేయగలుగుతాను. సో అందుకని ఫీల్డ్ లోపల ఉండే మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద మాత్రమే మ్యాగ్నెట్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అవుట్ సైడ్ ద ఫీల్డ్ అది మ్యాగ్నెటిక్ మెటీరియల్ అయినా కూడా ఈ మ్యాగ్నెట్కి దానికి ఏం సంబంధం లేదు, రైట్. ఒకవేళ మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాని సబ్స్టాన్స్ తీసుకుందాం. ఏం తీసుకుందాం ఎగ్జాంపుల్? మ్యాగ్నెటిక్ మెటీరియల్ కానీ వుడెన్ పీస్ లేదా ఒక రబ్బర్ పీస్, ఒక వుడెన్ పీస్ తీసుకుందాం. చిన్న వుడెన్ పీస్ తీసుకుందాం. ఇప్పుడు నేను వుడెన్ పీస్ ఎక్కడ పెట్టాను? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల పెట్టాను. మరి ఇప్పుడు మ్యాగ్నెట్ దీన్ని అట్రాక్ట్ చేస్తుందా? చేయదు. ఎందుకు చేయదు? ఫీల్డ్ లోపలే ఉందిగా. టీచర్ కమాండింగ్లోకే వచ్చాడుగా పిల్లగాడు. ఇప్పుడు అందరి పిల్లల్ని టీచర్ కమాండ్ చేయలేడు కదా. తన క్లాస్లో ఉన్న కొంతమంది పిల్లలు కంట్రోల్లో ఉండరు. ఆ టైప్ది అనమాట ఇది. ఇది ఫీల్డ్ లోపల ఉన్నా కూడా మ్యాగ్నెట్ దీని మీద ఎలాంటి ఫోర్స్ అప్లై చేయలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అది ఫీల్డ్ లోపల ఉండనియండి, ఫీల్డ్ బయట ఉండనియండి. దిస్ ఈజ్ నాట్ ఏ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. మ్యాగ్నెట్ కెనాట్ అప్లై ఎనీ మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని దీని మీద అప్లై చేయలేదు, రైట్. ఇప్పుడు ఇది విషయం అర్థం కదా. ఫీల్డ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎవరి మీద అప్లై చేస్తుంది? అది మ్యాగ్నెటిక్ మెటీరియల్ అయితేనే అప్లై చేస్తుంది. ఇక్కడ ఒక క్లియర్. మరి మ్యాగ్నెటిక్ మెటీరియలే ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఓ నెయిల్ ఉంది. ఈ నెయిల్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఒక నెయిల్ పెట్టాను. ఇది వేరే, ఇది వేరే. ఇక్కడ ఇంకొక నెయిల్ పెట్టాను. చలో, త్రీ డిఫరెంట్ నెయిల్స్. ఇప్పుడు చెప్పండి, మ్యాగ్నెట్ ఈ ముగ్గురులో ఎవరెవరి మీద ఫోర్స్ అప్లై చేస్తుంది? దీని మీద అప్లై చేయదు, దీని మీద అప్లై చేస్తుంది, దీని మీద అప్లై చేస్తుంది. వెరీ గుడ్, ఇది బాగానే ఉంది. మరి వీళ్ళిద్దరి మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరి మీద ఎక్కువ అప్లై చేస్తుంది? ఎవరి మీద ఫోర్స్ ఎక్కువ ఉంటుంది మ్యాగ్నెట్కి? డెఫినెట్గా దీని మీద ఫోర్స్ గట్టిగా ఉంటుంది. దీని మీద చాలా బలమైన ఫోర్స్ అప్లై చేస్తుంది. దీన్ని చాలా వీక్గా లాగుతుంది, బలవంతంగా దానికి ఇష్టం లేనట్టుగా లాగుతుంది. ఎవరైనా వచ్చి కొంచెం నెడితే దగ్గరికి పోతుంది, అంతే. అట్రాక్ట్ చేస్తుంది, ఫోర్స్ అప్లై చేస్తుంది, బట్ లెస్ ఫోర్స్. అంటే ఇప్పుడు మనకి ఇంకొక విషయం అర్థమైంది. ఫీల్డ్ లోపల ఉన్న మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద కూడా అన్ని ప్లేసెస్లో ఒకే ఫోర్సు ఉండదు. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకేం అవసరం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్. ఇక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ లేనట్టే కదా. ఈ ప్లేస్లో మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ వీక్ ఉన్నట్టు. నా క్లాస్లో ఎక్కడో లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు, నేను వాడి మీద కమాండ్ చేయగలుగుతాను, కానీ ఫస్ట్ బెంచ్లో కూర్చున్నవాడి మీద ఉన్నంత కమాండింగ్ లాస్ట్ బెంచ్లో ఉండేవాడి మీద ఉండదు కదా, నా ఫీల్డ్లో ఉన్నా కూడా. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళ మీద డిఫరెంట్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే నా స్ట్రెంగ్త్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఇప్పుడు మనకి తెలియాలి. ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో తెలియాలి. ఫీల్డ్లో ఇక్కడ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, ఇక్కడ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుందో తెలియాలి. రెండోది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ తెలియాలి మనకి. ఫీల్డ్ ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తుంది, డైరెక్షన్, ఫీల్డ్ యొక్క డైరెక్షన్. ఇప్పుడు ఈ పాయింట్లో ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈ పాయింట్లో ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈ పాయింట్లో ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది. సో
మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రకరకాల ప్లేసెస్లో స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి, రకరకాల ప్లేసెస్లో ఫీల్డ్ డైరెక్షన్ ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ రెండు తెలియాలంటే ఇప్పుడు మనకు రావాలి ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ దిస్ టాపిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. వీళ్ళు రావాలండి, వీళ్ళు రావాలి. ఇక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మీకు 10th క్లాస్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు అన్ని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కాబట్టి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడతాయి, అసలు వాటి అవసరం ఏంటి, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అని అడుగుతాడు. సో ఇప్పుడు మనం దాన్ని డీటెయిల్గా చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, దాని ప్రాపర్టీస్ చూద్దాం, క్లాస్ క్లోజ్ చేసుకుందాం. ఓకే, రైట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇవి ఏంటి, మనం వీటిని ఎట్లా డ్రా చేయాలో చూద్దాం. చలో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్. ఇవి నిజంగా మ్యాగ్నెట్ చుట్టూ మీరు మ్యాగ్నెట్ పట్టుకున్నారనుకోండి, దాని చుట్టూ ఏమైనా మీకు గీతలు కనపడతాయా, లైన్లు కనపడతాయా, కనపడవు కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ జస్ట్ ఇమాజినరీ లైన్స్. మనం ఊహించుకుంటాం అంతే. ఎందుకు లైన్లను ఊహించుకోవాలంటే ఆ లైన్లో వాళ్ళు చెప్పిన కదా ఇందాక మనకి రెండు ఇంపార్టెన్స్, స్ట్రెంగ్త్ తెలుస్తుంది, డైరెక్షన్ తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఇది అలవాటే కదండి. ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్లో కూడా మీకు లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అని మీకు సోషల్ సబ్జెక్ట్లో ఉంటుంది. గ్లోబ్ మీద కూడా డ్రా చేసి ఉంటాయి. నిజంగా భూమి మీద నిజంగా గీతలు ఉంటాయి ఏంటి, భూమి మీద ఎవరన్నా అట్లా డ్రాయింగ్ చేసి వచ్చారు ఏంటి, ఉండవు కదా. అన్నీ ఇమాజినరీ లైన్స్, టైమ్స్ కోసం, టైమ్ జోన్స్ కోసం మనం క్రియేట్ చేసుకున్న ఒక రిఫరెన్స్ లైన్స్ అనమాట. ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆ టైమింగ్స్ తెలుసుకోవడం కోసం, టైమ్ జోన్స్ గురించి తెలుసుకోవడం కోసం, ఇంకా చాలా ఉండొచ్చు. సోషల్ మనం ముట్టుకోనుకోండి. అలాగనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, డైరెక్షన్ తెలుసుకోవడం కోసం కూడా మనకు కొన్ని ఇమాజినరీ లైన్స్ అవసరమైన, ఆ ఇమాజినరీ లైన్సే ఫీల్డ్ లైన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. సో ఇవి ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలంటే మీకు ఒక చిన్న యాక్టివిటీ మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. సపోజ్ ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకోండి, టేక్ ఏ బార్ మ్యాగ్నెట్. దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ షేప్లో ఉంటుంది మనం చూద్దాం ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ చుట్టూ. సో లెట్ ఇట్ బి నార్త్ పోల్, లెట్ దిస్ బి ద సౌత్ పోల్. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఇప్పుడు మీరేం చేస్తారంటే యాక్టివిటీలో ఏంటంటే ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకుందాం. మ్యాగ్నెటిక్ కంపాస్ అంటే మీకు తెలుసు కదా, దీనికి కూడా ఒకటి నార్త్ పోల్ ఉంటుంది, ఒక ఎండ్ సౌత్ పోల్ ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ని మనము దీనికి దగ్గరలో పెడితే, మీకు ఇప్పుడే నేను మ్యాగ్నెటిక్ కంపాస్ చూపిస్తా. ఓకే, ఇగో మీకు తీసుకొచ్చిన ఇది బార్ మ్యాగ్నెట్, ఇది మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్ అంటే చాలా బార్గా ఉందనుకోకండి, బార్గా లేదనుకోండి, బార్ మ్యాగ్నెట్ అంతే. సో ఇది బార్ మ్యాగ్నెట్, ఇది కంపాస్. మీకు కనిపిస్తుందా కంపాస్లో నీడిల్ కనిపిస్తుందా, అటు ఇటు డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది చూడండి, రైట్, కనిపిస్తుంది మీకు నీడిల్ లోపల. ఈ కంపాస్ నీడిల్ చూడండి, దీని బిహేవియరు. ఇప్పుడు ఇది మ్యాగ్నెట్ కదా, దీనికి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు చూడండి కంపాస్లో డిఫ్లెక్షన్. ఇగో కంపాస్లో నీడిల్ చూడండి డిఫ్లెక్ట్ అవుతున్నది, మ్యాగ్నెట్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది. దూరం ఉన్నప్పుడు నీడిల్లో మ్యాగ్నెట్ వల్ల ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎందుకంటే అది ఫీల్డ్ బయట ఉంది కాబట్టి. ఇప్పుడు ఫీల్డ్ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, అగో మ్యాగ్నెటిక్ నీడిల్ మీద ఎఫెక్ట్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో ఈ కంపాస్కి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి, రెండు ఉంటాయి. మీరేం చేస్తారంటే ఈ కంపాస్ని జనరల్గా, సో ఇక్కడికి నార్త్ పోల్ దగ్గరికి తీసుకొచ్చారనుకోండి, ఈ కంపాస్ని ఈ ఏరియాలో ఇక్కడ పెట్టండి. పెట్టినప్పుడు ఈ కంపాస్లో నీడిల్ ఎట్లా డిఫ్లెక్ట్ అవుతుందంటే ఇలా సౌత్ నార్త్, సౌత్ పోల్ నార్త్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో సౌత్ పోల్ ఇటు నార్త్ పోల్కి దగ్గరగా, నార్త్ పోల్ వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. కంపాస్ యొక్క నార్త్ పోల్ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక డాట్ పెట్టండి, ఇక్కడ నార్త్ పోల్ దగ్గర ఒక డాట్ పెట్టండి, సౌత్ పోల్ దగ్గర ఒక డాట్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కంపాస్ తీసేసేయండి. ఈ కంపాస్ తీసేసి ఇప్పుడు ఈ కంపాస్ని ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర పెట్టండి. ఈ పాయింట్ దగ్గర పెడితే
సో సౌత్ పోల్ ఇలాగా, నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. సౌత్ పోల్ ఎప్పుడు ఈ నార్త్ పోల్ చూస్తున్నట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ నార్త్ పోల్ దగ్గర డాట్ పెట్టండి. మళ్ళీ కంపాస్ ఇక్కడి నుంచి తీసేయండి. కంపాస్ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర పెట్టండి, ఈ పాయింట్ దగ్గర. సో ఈ పాయింట్ దగ్గర పెడితే మీకు సౌత్ పోల్, ఇక్కడ నార్త్ పోల్. సౌత్ పోల్ చూడండి నార్త్ పోల్ వైపు ఉంటుంది. సో ఇక్కడ నార్త్ పోల్ దగ్గర డాట్ పెట్టండి. సో ఇట్లా మీరు కంపాస్ తీసి ప్రతి పాయింట్ దగ్గర పెట్టుకుని పోతే ఈ పాయింట్స్ ఇలా 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 పోతూ 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 సౌత్ పోల్ దగ్గరకు వస్తాయి. సో ఈ డాట్స్ని కనుక మనం కలిపితే మనకు వచ్చేదే ఒక లైన్. ఈ లైనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఫీల్డ్ లైన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. ఫీల్డ్ లైన్, సింప్లీ ఫీల్డ్ లైన్. ఇక్కడ మనకు వేరేది లేదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా లైన్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం. అది వేరే విషయం, మనకు అది ఇంటర్లో చూస్తాం. అట్లా ఇప్పుడు కంపాస్ ఇప్పుడు మనం ఇక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ కొన్ని డాట్స్ ఏర్పడతాయి. ఇక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ కొన్ని డాట్స్ ఏర్పడతాయి, రైట్. సో ఇవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్, ఇలా ఉంటుంది మ్యాగ్నెటిక్. ఇలా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. సో నేను నీట్గా డ్రా చేస్తా, ఇంకొంచెం మంచిగా మీకు అర్థమయ్యేటట్టు పర్ఫెక్ట్గా. ఇంకా మీకు పర్ఫెక్ట్గా డయాగ్రామ్ మీకోసం నేను మీకు చూపించాలంటే సింపుల్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది డయాగ్రామ్. ఓకేనా, మనం చేతితో గీసేది కదా, ఓకే చాలు, మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ ఫీల్డ్ లైన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్, నార్త్ పోల్ టు సౌత్ పోల్. ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఈజ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. దీని గురించి, ఈ డైరెక్షన్ గురించి మనం స్పెసిఫిక్గా స్పెషల్గా ఇంకొక 1 minute చెప్పుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ అనదర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్, దిస్ ఈజ్ అనదర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అండ్ వన్ మోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. ఇట్లా మనం ఇన్ఫినిట్ లైన్స్ ఉంటే చాలా ఉంటాయి, ఇన్ఫినిట్ లైన్స్. ఓకే, ఇక్కడ కొంచెం రైట్. సో లైక్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇలా ఇటువైపు కూడా సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. So all the magnetic field lines are taken from north pole to south pole. సో నార్త్ పోల్ నుంచి ఎమర్జ్ అవుతున్నట్టుగా సౌత్ పోల్కి లోపలికి వస్తున్నట్టుగా అన్ని సౌత్ పోల్ లోపలికి ఫీల్డ్ లైన్స్ అన్ని సౌత్ పోల్లోకి వస్తున్నట్టుగా ఉంటుంది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క షేప్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క షేప్. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటండి, మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. చూడండి, ఇది బార్ మ్యాగ్నెట్ కదా. ఇప్పుడు నేను డ్రా చేసిన ఫీల్డ్ దీని చుట్టూ ఇటు సైడ్ రైట్ టు లెఫ్టే ఉంటుంది అనుకోకండి. ఇది బోర్డు కాబట్టి మనం అట్లనే డ్రా చేస్తాం. దీనికి ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది, పైన ఉంటుంది. దీని చుట్టూ 3 dimensions ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చుట్టూ ఒక మంచిగా గుండ్రంగా ఉంటుంది. అంతేగాని బోర్డు మీద డ్రా చేసినట్టు ఇటు సగం ఉండదు. ఒరిజినల్గా చుట్టూ ఉంటుంది, 3 dimensions ఫీల్డ్ ఉంటుంది. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. క్వశ్చన్ నెంబర్ 1, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎందుకు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వైపుకి ఇట్లా యారో మార్క్స్ పెట్టాం? ఫస్ట్ విషయం, చాలామంది అడిగారు, నన్ను కామెంట్స్లో అడిగారు ఈ క్వశ్చన్. ఇంతకుముందు మనం ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోమాగ్నెటిజం వీడియోలు మనకు ఉన్నాయి ఆల్రెడీ. సో అందులో అడిగారు, నేను వాళ్ళకు కూడా ఇక్కడే చెప్తానని చెప్పాను. సో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఎందుకు డ్రా చేసాం డైరెక్షన్? ఎందుకు సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి డ్రా చేయలేదు? క్వశ్చన్ నెంబర్ 1. రెండోది, మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయింది, బయలుదేరింది, బస్ వేసుకొని బయలుదేరింది, వచ్చింది. మరి సౌత్ పోల్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇక్కడే నైట్ నిద్రపోతుంది, ఇక్కడ అయిపోయిందా? ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిందా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయింది, సౌత్ పోల్ దగ్గర ఎండ్ అయింది అనొచ్చా? అనకూడదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎక్కడ స్టార్ట్ అవ్వవు, ఎక్కడ ఎండ్ అవ్వవు. దే ఆర్ క్లోజ్డ్ లూప్స్. ఇలా పోతుంది. మళ్ళీ బార్ మ్యాగ్నెట్ లోపల కూడా ఫీల్డ్ ఉంటుందని మీకు ఇంతకైనా చెప్పాను. బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఫీల్డ్ ఉంటుందని చెప్పానా? బార్ మ్యాగ్నెట్ లోపల కూడా ఫీల్డ్ ఉంటుంది. ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఎగ్జిస్ట్. సో ఫీల్డ్ ఉందంటే ఫీల్డ్ లైన్స్ ఉంటాయి కదా, ఇది. సో ఇలా వచ్చిన ఫీల్డ్ లైన్ ఇట్ కంటిన్యూస్. ఇది ఇలా వచ్చిన ఫీల్డ్ లైన్ దిస్ కంటిన్యూస్. ఈ ఫీల్డ్ లైన్స్ అన్నీ మళ్ళీ లోపల కంటిన్యూ అవుతాయి, ఈ ఫీల్డ్ లైన్స్ అన్నీ మళ్ళీ లోపల కంటిన్యూ అవుతాయి, ఇవన్నీ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ దగ్గర ఎండ్ అయింది అనే మాట తప్పు. ఒక క్లోజ్డ్ లూప్స్ ఇవి క్లోజ్డ్ లూప్స్.
అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ బయట ఏమో నార్త్ టు సౌత్ ఉంటుంది, ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ సౌత్ టు నార్త్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ డైరెక్షన్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్, సౌత్ పోల్ టు నార్త్ పోల్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్. ఇది సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిందని అనకూడదు, ఇవి కంటిన్యూస్ అవుతాయి. ఫస్ట్ ఇంకొక విషయం ఇంతకుముందు ఏం చెప్పాను, అసలు ఈ డైరెక్షన్ నార్త్ టు సౌత్ ఎందుకు పెట్టారు, సౌత్ టు నార్త్ తిప్పి పెట్టచ్చు కదా అంటే, సో ఇది కన్వెన్షనల్, దిస్ ఈజ్ కన్వెన్షనల్. చాలామందికి చెప్తున్నాను ఈ మాట కూడా మీకు క్లియర్గా, దిస్ ఈజ్ కన్వెన్షనల్ అండి. కన్వెన్షనల్ అంటే అర్థం ఏంటంటే దట్స్ నాట్ బై రూల్, రూల్ కాదు. కన్వెన్షన్ అంటే రూల్ కాదు. మీరు కావాలంటే సౌత్ పోల్ టు నార్త్ పోల్ కూడా పెట్టుకోవచ్చు యారో మార్క్, తప్పు లేదు. బట్ యూనివర్సల్గా అందరం ఒకటే ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవ్వటం కోసం ఏర్పాటు చేసుకున్న విధానాలు కొన్ని ఉంటాయి. అందరూ ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యేది, మ్యాథమెటిక్స్లో మాట్లాడితే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేస్తారు. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అంటారు. ఇటు +1 +2 +3 రాస్తారు, ఇటు -1 -2 రాస్తారు, పైకి 1 2 3 కింద -. ఎక్కడ ఎవరు సృష్టించారు ఈ రూలు, ఎవరు రాయమన్నారు? ఒక స్టూడెంట్ వచ్చి సార్ నేను ఇటు -1 -2 -3 రైట్ సైడ్ రాస్తా సార్, +1 +2 +3 లెఫ్ట్ సైడ్ రాస్తా సార్, ఏంటి సార్ తప్పు అంటాడు. రైటే, తప్పు కాదు అసలు అది. లేదు సార్ ఇది వై యాక్సిస్ సార్, ఇది ఎక్స్ యాక్సిస్ సార్ అంటాడు. లేదు సార్ ఇది పి యాక్సిస్ సార్, ఇది క్యూ యాక్సిస్ సార్ అంటాడు. ఇక్కడ మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ క్లియర్ అయిపోతుంది. దీని వై యాక్సిస్ దీని ఎక్స్ యాక్సిస్ అని ఎందుకు అనకూడదు, ఇదే ఎందుకు ఎక్స్ అదెందుకు వై. దిస్ ఈజ్ బై కన్వెన్షనల్, నాట్ బై రూల్. యూనివర్సల్గా అందరం ఒకటే విధానాన్ని ఫాలో అవ్వాల్సిన కొన్ని సందర్భాలు ఉంటాయి. రూల్స్ ఏం కాదు, నువ్వు ఇట్లు పోతున్నావుగా నేను అటు పోతా అంటే పో, కానీ ఇద్దరం రెండు విభిన్నమైన విధానాలు పాటిస్తే విభిన్నమైన రిజల్ట్స్ వస్తాయి, డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో అందరూ యూనిక్ రిజల్ట్స్ రావడం కోసం ఒకటే తీరు అయిన ఒకటే పద్ధతి అయిన విధానాలు మనం పాటించాల్సి వస్తుంది. వాటిని కన్వెన్షనల్ మెథడ్స్ అంటారు యూనివర్సల్గా. వాటికి రూల్స్ ఏమి ఉండవు, అందరం ఇది ఫాలో అవుదాం, దీని ద్వారానే మనం కంటిన్యూ అవుదాం అనేది. సో అలా డిసైడ్ అయిందే, అలా జడ్జ్ అయినదే ఈ డైరెక్షన్ నార్త్ టు సౌత్. అసలు ఇంకో విషయం చెప్పనా మీకు, అసలు మ్యాగ్నెట్ ఉందండి, మ్యాగ్నెట్ చుట్టూ ఫీల్డ్ లైన్స్ ఉంటాయని తెలుసు, మ్యాగ్నెట్ చుట్టూ ఫీల్డ్ లైన్స్ ఉంటాయని తెలుసు. అసలు ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ ఏంటి, అసలు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఏం సార్ మ్యాగ్నెట్కి నార్త్ పోల్ సౌత్ పోల్ ఏంటి సార్, ఈస్ట్ పోల్ వెస్ట్ పోల్ ఉండవా? అందరు నార్త్ సౌత్ అంటారు సార్, మ్యాగ్నెట్కి నార్త్ సౌత్ అంటే ఈస్ట్ వెస్ట్ పోల్స్ ఎందుకు ఉండవు? సింపుల్ క్వశ్చన్, చెప్పాను కదా, కన్వెన్షనల్. సో నార్త్ పోల్ సౌత్ పోల్ అనేవి మనం తీసుకున్న కన్వెన్షనల్ పోల్స్ అవి. అసలు విషయం ఏంటంటే మ్యాగ్నెట్ ఉంటుంది, ఒక పోల్ దగ్గర నుంచి బయలుదేరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఇంకో పోల్ లోపలికి పోతుంది, లోపల ప్రయాణం చేస్తుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. ఇది వాస్తవం. మనం కన్వెన్షనల్గా పెట్టుకుంది ఈ బయటకు వచ్చే పోల్ని నార్త్ పోల్ అని, లోపలికి పోయే పోల్ని సౌత్ పోల్ అని మనం కన్వెన్షనల్ పెట్టుకున్నాం తప్ప ఇది రూల్ కాదు. దిస్ ఈజ్ 100% ఫ్యాక్ట్. క్లియర్? సో దీని గురించి మీరు వరీ అవ్వాల్సిన లేదు, డిస్కస్ చేసుకోవాల్సిన లేదు, బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని బేస్ చేసుకుని మిగిలిన ప్రిన్సిపల్స్ ఫామ్ అవుతాయి. ఇది కన్వెన్షనల్, ఇది బై రూల్ కాదు. రైట్, ఇది క్లియర్ అయిపోయిందా? ఒకటి క్లియర్ చేశాను. రెండోది ఏం చెప్పాను, నార్త్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్ దగ్గర ఎండ్ అయిద్దా అని అంటే ఏం చెప్తారు మీరు? కాదు, నార్త్ టు సౌత్ బయట, మ్యాగ్నెట్ బయట ఉంటుంది, మళ్ళీ మ్యాగ్నెట్ లోపల కంటిన్యూ అవుతుంది దాని జర్నీ. బయట మనకు కనపడేటట్టు నార్త్ టు సౌత్ వచ్చిందా, మనకు కనపడకుండా లోపల సౌత్ టు నార్త్ వెళ్ళిపోతుంది మళ్ళీ. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ తిరుగుతూనే ఉంటుంది, డైరెక్షన్ ఇలా తిరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ రా సార్, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైను ఇదంటే మీరు ఈ కంపాస్ పెట్టి చుక్కలు పెట్టి ముగ్గులు వేసినట్టుగా చుక్కలు పెట్టి డాట్లు కలుపుకుంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ డ్రా చేశారు. బయట వైపు అంటే మనం డాట్లు పెట్టి గీసాం, లోపల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ పోయింది కంటిన్యూ అయిందని మీకు అట్లా తెలిసింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ బయట వైపు ఫీల్డ్ లైన్ ఉంటుందని ఇప్పుడేగా మనం యాక్టివిటీ చేసాం, కంపాస్ పెట్టి చుక్కలు పెట్టుకుని కలిపి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ వచ్చింది. బయట కాబట్టి సరిపోయింది. లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ కంటిన్యూ అయిందని ఎట్లా తెలిసింది? ఫీల్డ్ లోపలికి మనం ఎవరం పోలేంగా, మరి ఇది ఎట్లా తెలిసింది? ఎస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ యువర్ 10th క్లాస్. సాలినాయిడ్ ద్వారా తెలుస్తుంది. సాలినాయిడ్ క్వశ్చన్ ఉంది, ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 10th క్లాస్ ఈ కంటిన్యూషన్లో. సాలినాయిడ్లో తెలిసింది ఆ విషయం. అడిగాడు ఈ క్వశ్చన్, అడుగుతాడు మిమ్మల్ని, హౌ డూ యూ నో దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లూప్స్, హౌ డూ యూ నో, ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంట్ అంటాడు. అంటే దేని రాయమన్నట్టు, సాలినాయిడ్ ఎక్స్పెరిమెంట్ యాక్టివిటీని రాయమని ఇండైరెక్ట్గా అడిగాడు ఆ క్వశ్చన్.
సాలినాయిడ్ ఎక్స్పెరిమెంట్ రాయమని డైరెక్ట్గా అడగచ్చు, ఇక ఇప్పుడు ఇట్లా నేను అడిగినట్టు ఇండైరెక్ట్గా అడగచ్చు. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి సంబంధించింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ సంబంధించింది. ఇప్పుడు మనం ఏం తెలుసుకో, అసలు ఫీల్డ్ లైన్స్ ఎందుకు, అసలు ఎందుకు ఎంటర్ అయినాయి మన ఈ స్టోరీలోకి, వాళ్ళ సినిమాలోకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎందుకు ఎంటర్ అయినాయి, వాటి ఉపయోగం ఏంటని చెప్పాను నేను. అవి ఏం చెప్తే మనకి స్ట్రెంగ్త్ని, రెండోది డైరెక్షన్ని, ఈ రెండు విషయాలని చెప్పటానికే మనం ఫీల్డ్ లైన్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం మరి ఫీల్డ్ లైన్స్ రెడీగా ఉన్నాయి కదా, అసలు స్ట్రెంగ్త్ ఎట్లా తెలుస్తుందో చూద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ గమనించండి, ఈ ఏరియాలో ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి, దగ్గర బండిల్స్ ఉన్నాయి, గుంపులుగా ఉన్నాయి. నేను డ్రా చేసినవి కొన్ని యాక్చువల్గా దగ్గర చాలా గ్రూప్డ్గా ఉంటాయి. అదే ఈ ఏరియాలో ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి, దూరంగా ఉన్నాయి. దట్ ఈస్ ద సింపుల్ స్ట్రాటజీ వీ కెన్ ఫాలో టు మెజర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్. వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ వెరీ డెన్సర్, where the magnetic field lines are very closer, there the field is stronger. ఈ ఏరియాలో ఫీల్డ్ స్ట్రాంగ్, హియర్ ద ఫీల్డ్ ఈజ్ స్ట్రాంగ్, హియర్ ద ఫీల్డ్ ఈజ్ వీక్. ఎందుకు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే ఫీల్డ్ వీక్, గ్యాప్ తక్కువ ఉంటే ఫీల్డ్ స్ట్రాంగ్. ఇప్పుడు చెప్పండి, బార్ మ్యాగ్నెట్కి దగ్గరగా ఉన్న ఫీల్డ్ స్ట్రాంగ్ ఫీల్డ్, దూరం పోతున్న కొద్దీ ఫీల్డ్ వేక్ అవుతుంది. టీచర్ ముందు వరకు బాగానే ఉంటుంది, ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేషన్ చేసాడు, ముందు బెంచ్లో కూర్చున్నాడు, యాక్షన్ చేస్తాడు కొద్దిగా తలెత్తకుండా ఉండటానికి, వాడికి కాపీ కొట్టాలని ఉంటుంది కానీ సార్ ముందే ఉన్నాడు కాబట్టి యాక్టింగ్ చేస్తాడు. లాస్ట్ వాడు మహారాజులాగా కాళ్ళు ఎగరేసుకుని కాపీలు రాస్తాడు, ఎందుకంటే ఫీల్డ్ వీక్ అయింది, టీచర్ ఫీల్డ్ లాస్ట్లో పోయేసరికి వీక్ అయింది. ఫ్రంట్ కూర్చున్నోడి దగ్గర ఫీల్డ్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దాదాపుగా ట్రై చేయడు పాపం స్టూడెంట్. సో అట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇప్పుడు మనకి స్ట్రెంగ్త్ చెప్పినాయి కదా, ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ చెప్పినాయి కదా. దగ్గరగా ఉంటే లైన్స్ క్లోజ్గా ఉంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగర్ అని, లైన్స్ మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే వీక్ అని, రైట్. సో స్ట్రెంగ్త్ తెలుసుకోవచ్చు మనం. డైరెక్షన్ ఎట్లా తెలుసుకోవాలి, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ తెలుసుకోవాలంటే సింపుల్ విషయం చూడండి. సపోజ్ ఈ పాయింట్ దగ్గర మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ తెలియాలంటే జస్ట్ యూ డ్రా ద ట్యాంజెంట్. ఇక్కడ మీరు ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. ట్యాంజెంట్ అంటే తెలుసు కదా, కర్వ్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసుకుంటూ పోయే లైన్ని ట్యాంజెంట్ అంటారు. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మీకు డైరెక్షన్ కావాల్సి వచ్చింది, అక్కడ ఒక ట్యాంజెంట్ గీయండి. ఇగో ఈ ట్యాంజెంట్ ఏ డైరెక్షన్లో ఉందో ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉన్నట్టు. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఏ డైరెక్షన్లో ఉంది, ఇగో ఇటు డైరెక్షన్ గడబోతున్నది, రైట్. ఇంకొక పాయింట్ ఎక్కడ ర్యాండమ్గా తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం. ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ తెలియాలంటే అక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేయాలి. కమాన్ ట్యాంజెంట్, ఇక్కడ కర్వ్ కానుకోలేదు, అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటు ఉంది, కిందకు ఉంది. ఇప్పుడు ఫీల్డ్ డైరెక్షన్ తెలుసుకోవాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఏ పాయింట్ దగ్గర మీకు ఫీల్డ్ డైరెక్షన్ కావాలో, ఈ పాయింట్ దగ్గర మీకు ఫీల్డ్ డైరెక్షన్ కావాలి. ఎవరైనా అడిగారు, ఏమండి ఈ పాయింట్ దగ్గర ఫీల్డ్ డైరెక్షన్ చెప్పండి అన్నారు, మీరేం చెప్తారు, బాబు చక్కగా అక్కడ ఒక ట్యాంజెంట్ గీయమ్మ, ట్యాంజెంట్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో ఫీల్డ్ ఉంది. ఓకే, యారో మార్క్స్ అన్ని నార్త్ టు సౌత్ పోతున్నాయి కాబట్టి మనం ట్యాంజెంట్ కూడా ఎప్పుడైనా సరే ఆ డైరెక్షన్లోకి వెళ్ళి, సారీ ఇది కిందకి, ఇక్కడ కరెక్ట్గా గీసాను కదా, ఇటే వస్తున్నాయి కదా యారో మార్క్స్, ఇది కిందకి, ఓకే ఇది ఇటు, ఓకే రైట్. సో ఇక్కడ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కిందకి. సో ఫీల్డ్ డైరెక్షన్ చెప్పాలన్నా మనకి ఫీల్డ్ లైన్సే కావాలి, ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ చెప్పాలన్నా ఫీల్డ్ లైన్సే కావాలి. సో ఇప్పుడు చెప్పండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మనకి ఎందుకు అవసరం, ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ తెలుసుకోవడానికి అవసరం, ఫీల్డ్ యొక్క ఒక పాయింట్ దగ్గర డైరెక్షన్ తెలుసుకోవడానికి. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ స్ట్రెంగ్త్ ఫీల్డ్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది, ఇక్కడ వీక్గా ఉంది, అంటే ఫీల్డ్ అన్ని ప్లేసెస్లో ఒకలాగుందా, లేదు. ఇక్కడ స్ట్రాంగ్, అక్కడ వీకు, ఇక్కడ కొంచెం స్ట్రాంగ్, దీనికన్నా వీకు, దీనికన్నా కొద్దిగా స్ట్రాంగ్, అట్లా డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ స్ట్రెంగ్త్ ఉంది కదా. ఇలాంటి ఫీల్డ్ని చక్కగా ముద్దుగా నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నాన్ యూనిఫామ్ అంటే ఏంటి, యూనిఫామ్ వేసుకోలేదని కాదు. నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అన్ని ప్లేస్, నాన్ యూనిఫామ్ అంటే అన్ని ప్లేసెస్లో ఈక్వల్గా లేదు, నాన్ యూనిఫామ్, ఈక్వల్గా లేకపోతే నాన్ యూనిఫామ్. సో దిస్ ఈజ్ ఎ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వై, ద స్ట్రెంగ్త్ ఈజ్ డిఫరెంట్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. మనకి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ నా చేయబోతుంది ఒక్క నిమిషం. సింపుల్గా ఇగో ఇది యూనిఫామ్, దిస్ ఈజ్
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చూడండి. దిస్ ఈజ్ ఎ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎందుకు? అన్ని ఫీల్డ్ లైన్స్ మధ్య గ్యాప్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. అన్ని ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇది ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంతే కదా. ఇక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ, ఇక్కడ తక్కువ అంటాను, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి లైన్స్. ఇక్కడైతేనేమో ఇక్కడ దగ్గరగా ఉన్నాయి, ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆఫ్ టుడేస్ క్లాస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే తెలుసుకున్నాం కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి, అది చెప్పేసి క్లోజ్ చేసుకుందాం. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీ, మొదటి ప్రాపర్టీ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్, ముద్దుగా నేను MFL అని రాస్తా, బద్దకానికి మొత్తం రాయలేక, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లూప్స్. చెప్పుకున్నాం ఈ మాట, ఇందాక నేను చెప్పుకున్నాం కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ క్లోజ్డ్ లూప్సే కదా. ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఒక దగ్గర ఎండ్ అవటం ఉండదు, అవి రౌండ్గా తిరుగుతూనే ఉంటాయి. నార్త్ పోల్ టు సౌత్ పోల్ బయట మనకు కనిపించేలాగా, మనకు కనపడకుండా లోపల మళ్ళీ సౌత్ టు నార్త్ పోల్కి మారిపోతాయి. ఓకే, సో క్లోజ్డ్ లూప్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లూప్స్. రెండోది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ క్రాస్ ఈచ్ అదర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అట ఒక లైన్ ఇంకో లైన్ క్రాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్, ఇక్కడ ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అనుకోండి. ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఇట్లా రాదు. అంటే ఈ ఫీల్డ్ లైను ఇలా ఒకదానొకటి ఇట్లా క్రాస్ చేసుకుంటూ పోవు ఫీల్డ్ లైన్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఒకదానొకటి క్రాస్ చేసుకోదు. ఎందుకు చేసుకోదు తెలుసా లాజిక్? సపోజ్ ఇప్పుడు చూడండి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక లైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్, ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఇట్లా నేను డ్రా చేశాను అనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర, ఇప్పుడు మీరు అడిగారు ఇందాక మీరు చెప్పినట్టు, సార్ ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చెప్పండి సార్ అంటారు మీరు. డైరెక్షన్ చెప్పాలంటే ఏం చేయాలి? ఇందాక ఏం చెప్పాను మీకు, ఓ ట్యాంజెంట్ గీరా బాబు, డైరెక్షన్ తెలిసిపోతుంది అంట. ఇప్పుడు చెప్పండి, ఈ పాయింట్ దగ్గర డైరెక్షన్ తెలుసుకోవాలంటే మీరు ట్యాంజెంట్ గీయాలి కదా. ఇగో ఇది కర్వ్, ఇప్పుడు ట్యాంజెంట్ గీయండి, ఇదిగో ట్యాంజెంట్. అంటే ఇప్పుడు ఫీల్డ్ డైరెక్షన్ ఎటు ఉంది? కిందకు ఉంది. ఇంకోటి ఏమంటాడంటే, ఈ కర్వ్కి ట్యాంజెంట్ ఎందుకు గీస్తారు మీరు? ఇది కూడా కర్వే కదా, కాబట్టి నేను ట్యాంజెంట్ ఇటు గీస్తా అంటాడు. వాడు చెప్పింది రైటే. ఈ పాయింట్ దగ్గర కర్వ్కి ట్యాంజెంట్ గీయాలి. వాడు ఈ పాయింట్ దగ్గరే కర్వ్కే ట్యాంజెంట్ గీశాడు, నేను ఈ పాయింట్ దగ్గరే కర్వ్కే ట్యాంజెంట్ గీశాను. అతనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటు వచ్చింది, నాకు ఇటు వచ్చింది, అతనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటు వచ్చింది. అంటే ఒకటే పాయింట్ దగ్గర ఒకళ్ళకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటు చూపిస్తుంది, ఒకళ్ళకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటు చూపిస్తుంది. అట్లుంటుందా? ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు ఈ మూమెంట్ నేను ఎటు చూస్తున్నాను, మీకు వెళ్ళి చూస్తున్నాను. అట్ ద సేమ్ మూమెంట్ నేను వెనక్కి తిరిగి కూడా చూడగలుగుతానా? సాధ్యమవుతుందా? కాదు కదా. ఒక సింగిల్ మూమెంట్లో మనం ఒక డైరెక్షన్లోనే తిరుగుంటాం, ఒక సింగిల్ మూమెంట్లో 2 డైరెక్షన్లు ఎట్లా తిరుగుంటాం? సినిమాలో మనం గ్రాఫిక్స్లో సృష్టిస్తే తప్ప అది సాధ్యం కాదు కదా మనకి. లేదంటే నా తల ఇటే ఉండాలి, నా మిగిలిన బాడీ అంతా వెనక్కి తిరగాలి, సాధ్యం కాదు కదా. సో ఒక సింగిల్ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి 2 డిఫరెంట్ డైరెక్షన్స్ ఉండకూడదు. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ క్రాస్ చేసుకో, ఒకళ్ళనొకళ్ళు క్రాస్ చేసుకో. ఒకళ్ళనొకళ్ళు క్రాస్ చేసుకుంటే ఏం జరుగుతుంది? ఫీల్డ్కి 2 డైరెక్షన్లు వస్తున్నాయి, 2 డైరెక్షన్లు రాకూడదు కాబట్టి వాళ్ళు క్రాస్ చేసుకోకూడదు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ క్రాస్ ఈచ్ అదర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఆల్వేస్ క్లోజ్. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఇవి మీకు 10th క్లాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు హైయర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు, ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వీటి సోదరులు బ్రదర్ లైన్స్ అవి కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. ఓకే, కీప్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యాపీ లెర్నింగ్, జై హింద్.